నంద్యాల జిల్లా మహానంది పరిధిలో పచ్చర్ల గ్రామస్తులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న చిరుత ఎట్టకేలకు అటవీ అధికారుల ఉచ్చులో చిక్కింది. పచ్చర్ల అటవీ ప్రాంతంలో గత వారం రోజులుగా జనంపై దాడికి దిగుతోంది చిరుత. దీంతో అక్కడి ప్రజలంతా భయంగా బతికిడుస్తున్నారు. 4 రోజుల క్రితం పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మెహరున్నిసా అనే మహిళ వంట చెరుకు కోసం అడవిలోకి వెళ్లగా ఆమెపై దాడి చేసి చంపేసింది చిరుత. ఆమెతో పాటు మరో 2 గతంలో దాడి చేసింది. ఎటకెలకు చిరుత బోనులో చిక్కటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆపరేషన్ చిరుతకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. మనుషులపై దాడి చేస్తూ మనిషి రక్తం మరిగిన చిరుత ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు బంధించడం కూడా జరిగింది. ఏదైతే సిరివెల్ల మండలం పచ్చర్ల గ్రామంలో మెహరున్నిసా అనే మహిళను చిరుత దాడి చేసి చంపేసిన సంఘటన కలకలమైతే రేపింది. ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా కంటి మీద కునుకు లేకుండా ఈ చిరుతను బంధించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే కూడా చేయడం జరిగింది. మొత్తానికి 4 ఈ చిరుతను బంధించేందుకు బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 20 దాకా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏదైతే మనుషులపైన దాడి చేస్తుందో వరుసగా ఈ చిరుతను ఎలాగైనా బంధించాలని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చేసిన కష్టం ఫలించిందని కూడా చెప్పవచ్చు. మొత్తానికి ఈ దాడులు చేసే చిరుత ఏదైతే నల్లమల అటవీ ప్రాంతంలో దాడులకు పాల్పడుతున్న ఈ చిరుత గతంలో శేషాచలం అడవుల్లోంచి ఇక్కడికి తెచ్చి వదిలారని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శేషాచలం అడవుల్లో తిరుమల మెట్ల ద్వారంలో ఒక చిన్నారి లక్షితపై దాడి చేసి అక్కడి నుంచి బంధించి ఇక్కడ నల్లమల ఫారెస్ట్ లో కూడా వదలడం కూడా జరిగింది. అయితే ఈ నల్లమల ఫారెస్ట్ లో కూడా ఏదైతే చిరుత మనుషులపైనే అటాక్ చేస్తా ఉంది, జంతువులు పక్కన పోతున్నా వాటిని అయితే ఏమి వేటాడకుండా మనుషుల రక్తం రుచి మరిగింది, మనుషులపైనే దాడి చేస్తా ఉంది. దీన్ని ఫారెస్ట్ అధికారులు కూడా పూర్తిగా దాన్ని బంధించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి 4 బోన్లు ఏర్పాటు చేసి ఆ బోన్లలో కూడా చిరుతకు సంబంధించి ఏ ఆహారం అయితే తీసుకుంటుందో ఆ ఆహారాన్ని ఎరగా కూడా వేయడం కూడా జరిగింది. మొత్తానికి ఒక మేకను కూడా ఈ బోన్లో మనం విజువల్స్ లో చూస్తున్న బోన్లో ఒక మేకను ఎరగా వేశారు. ఆ మేక కోసం అని చెప్పేసి చిరుత వచ్చి అక్కడ బందీగా చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది. ఫారెస్ట్ లోకి వదిలితే ఇది మనుషుల రక్తానికి రుచి మరిగిన చిరుత కాబట్టి మళ్లీ వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి జూకు తరలించి అక్కడనే ఈ జూలో ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అయితే శేషాచలం అడవుల్లోంచి వచ్చిన 3 చిరుతపులులు ఏవైతే ఉన్నాయో ఆ చిరుతపుల్లో ఒకటైతే బందీగా దొరికింది, మరొకటి మహానంది ప్రాంతంలో తిరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ చిరుతలను బంధించి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి కూడా దీనంగా వేడుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే మెహ్రూన్ బి పచ్చర్ల గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ గా కూడా పనిచేసింది. ఆమె ఎండుకట్టెల కోసం అని చెప్పేసి ఫారెస్ట్ లోకి వెళ్తే ఫారెస్ట్ లో వెనుకను వైపు నుంచి దాడి చేసి ఆమెను చంపి తిన్న సంఘటన కూడా జరిగింది. దీంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ చిరుతను బంధించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం ఇప్పుడు పచ్చర్ల చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి వెనుక సైడ్ బోన్ ఏర్పాటు చేశారు. ఆ బోన్ లో ఒక మేకను కూడా ఉంచడం జరిగింది. ఆ మేక కోసమని వచ్చి చిరుత చిక్కుకోవడం కూడా జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే చిరుత నుంచి ఒకంత గ్రామస్తులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, బంధించామని చెప్తున్నప్పటికీ ఏదైతే దాడి చేసిన చిరుత ఇదే లేక మరొకటా అని కూడా గ్రామస్తుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో మధు, సాక్షి టీవీ, నల్లమల, నంద్యాల జిల్లా.